శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి జనవరి 25 నుంచి 31 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మీనరాశి వారికి ఒక 4 గ్రహాలు 11వ స్థానంలోకి రావడం జరిగింది. అయితే ఈ 4 గ్రహాలు కూడా ఈ వారం అంతా కూడా ఇదే రాశిలో సంచరించడం వల్ల జాతకుడు వచ్చిన అవకాశాలని జాగ్రత్తగా ఉపయోగించుకోవలసి ఉంటుంది. అంటే చాలామందికి అవకాశాలు వస్తుంటాయి కానీ దాన్ని వదులుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీనరాశి వారి పరిస్థితి కూడా ఆ విధంగానే కనబడుతుందన్నమాట. వాస్తవానికి వాళ్ళు చాలా నిజాయితీ పరులు, అందరికీ సహాయం చేస్తూ ఉంటారు, ఎవరు నష్టపోకూడదన్న ఆలోచనలో ఉంటారు. అటువంటి మీనరాశి వారికి రాశి అందే శనిగ్రహ సంచారం జరుగుతుంది. ఆ కారణం వల్ల ప్రతి పని వాయిదా వేయడం, ఎవరన్నా కలుద్దామని వస్తే వాడిని కలకపోవడం, ఒక నిర్లక్ష్యం, అలాగే ఒక బద్ధకం, ఈ విధంగా జాతకుడు ఏదో ఒక బలహీనతతో లోనై తనకు తాను ఏదో ఊహించుకొని ఒక ప్రశాంతమైనటువంటి జీవితంలో గడుపుతూ ఉంటాడు అన్నమాట. అంటే ఎవరికి సంబంధం లేని ఏకాంతంలో గడుపుతూ ఉంటాడు. దానివల్ల ఒక ఉద్యోగం వచ్చినా వదులుకుంటూ ఉంటాడు, ఒక ఇంటర్వ్యూకి వచ్చినా వెళ్ళలేకపోతూ ఉంటాడు, వెళ్ళినా కూడా అక్కడ సరిగ్గా అటెండ్ అవ్వకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కాబట్టి ముందుగా జాతకుడు తను తాను చక్కగా క్రమశిక్షణతో ధైర్యంగా ఉండి ఒక పద్ధతిగా ఉన్నప్పుడు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. సింపుల్గా ఏం లేదు, ఏదన్నా ఒక పని చెప్పడానికి చేయడానికి రెడీగా ఉన్నప్పుడు ఎలా ఉంటారో, ఒక రన్నింగ్ రేస్ పాల్గొనేటప్పుడు ఈ పాల్గొనే వాళ్ళంతా కూడా చాలా పర్ఫెక్ట్గా స్ట్రైట్గా రెడీగా ఉంటుంటారు అనమాట. టక్కని ఆ తుపాకీ పేలగానే ఒకేసారి రన్ అవుతుంటారు. అలాగే ఇప్పుడు ఈ మీనరాశి వారు చాలా రెడీగా ఉండాలన్నమాట. ఏ పని చెప్పినా కూడా చేయడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ వచ్చిన అవకాశం వదులుకోకుండా రావడం జరుగుతుంది. ప్రధానంగా షష్టాధిపతిగా ఉన్నటువంటి రవి లాభస్థానంలో ఉండడం వలన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. తండ్రి గారు, గురువులు, యజమాని సహకారం లభిస్తూ ఉంటుంది. ఇంటర్వ్యూలో విజయం రావడం జరుగుతుంది. విద్యార్థులకి ప్రభుత్వ స్కాలర్షిప్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు లాభస్థానంలో ఉచ్చులో ఉండడం వల్ల కుటుంబంలో ఒకరికి మంచి హోదా కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో మీ ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే ఎంతో కాలం నుంచి ఆశిస్తున్నటువంటి ఒక ధనం కానీ, ఉద్యోగం కానీ, స్థిరాస్తి కానీ మీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ మిత్రులు చాలా కాలం తర్వాత మళ్ళీ మీకు సహకరించి మీ అభివృద్ధికి కారణమవుతూ ఉంటారు. అలాగే శుక్రుడు తృతీయ అష్టమాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల స్త్రీల ద్వారా ఒక శుభవార్త వింటారు. మీ తోడబుట్టిన వారు మీ కుటుంబంలో స్త్రీలు మీకు సహకరించి మీ అభివృద్ధికి కారణం అవుతూ ఉంటారు. ప్రధానంగా బుధుడు అటు చతుర్థాధిపతిగా తల్లిగారు, సప్తమాధిపతిగా భార్య సహకారంతో మీరు ఇప్పుడు ఏదైనా ఉద్యోగ ప్రయత్నంలో ప్రవేశించాలనుకున్నా, ఒక కొత్త ప్రయత్నం ప్రారంభించాలన్నా 100% జరిగే అవకాశం ఉంది. అయితే ముందు రాశి యందు ఉన్నటువంటి శని ఏదో చెప్పిన నెత్తి మీద ఉన్నటువంటి దాని కింద పక్కన పెడితే మనం మిగతా పనులు చేసుకోవచ్చని అది ముందు చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే వెయ్యిలో ఉన్నటువంటి రాహు ప్రతి విషయాన్ని రహస్యంగా ఉంచాలనుకోవడం, ఎవరికి తెలియదు అనుకోవడం, అలాగే రహస్యంగా కొన్ని కార్యకలాపాల్లో అంటే కొంతమంది వ్యక్తులను కలుసుకొని ఏదో మీ యొక్క సరదా సంతోషాలు తీర్చుకోవడం, ఈ విధంగా జరుగుతుంటుంది. అంటే కొన్ని బలహీనతలు మిమ్మల్ని చాలా పట్టి పీడిస్తుంటాయి అన్నమాట. అంటే మీరు వదిలి వెళ్దాం అనుకున్నా కూడా అవతల వాళ్ళు మిమ్మల్ని వదలలేకపోతూ ఉంటారు. ఏదో ఒక ఈ చీకటి బంధం మిమ్మల్ని ఇలాంటి అజ్ఞానంలో తోసిపెట్టడం జరుగుతుంటుంది. దానివల్ల మీరు వాస్తవంలోకి రాలేకపోతుంటారు. అది సంతోషాలు, ఆనందాలు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా జీవితంలో ఉంటుంటాయి. దానికి తగిన సమయం, అవకాశం ఎప్పుడు కూడా వస్తుంటాయి. అయితే అదే ప్రధానంగా తీసుకొని వచ్చిన అవకాశాలని దూరం చేసుకోవడం, కావలసిన వాళ్ళని దూరం చేసుకోవడం, ఎవరైతే మీకు ఉపకారం చేస్తారో వాళ్ళని శత్రువుగా చూడడం, ఇవన్నీ ముందుగా మానుకొని మిమ్మల్ని మీరు సరిదిద్దుకుంటే కంపల్సరిగా మీ జీవితంలో చక్కని మార్పు అన్నది రాబోతుంది. అలాగే రాష్ట్రాధిపతి గురువు కూడా చతుర్థ స్థానంలో మీకు మంచి ఫలితాన్ని అంటే దశమాన్ని చూస్తూ ఉద్యోగంలో అంటే మీ కర్మని మీరు నిర్వర్తించే విధంగా ఈ గ్రహాలన్నీ కూడా మీకు సహకరిస్తున్నాయి. అయితే ప్రయత్నం మాత్రం మీదే. సాధారణంగా ఈ వారఫలాలు ఫాలో అవుతున్నవారు, పరిశీలిస్తున్న వారికి చాలామందికి ఒక సందేహం అన్నది రావడం జరుగుతుంది. మీరు చెప్పినవన్నీ నిజంగా జరుగుతాయా?
లేదా కాలక్షేపాన్ని చెప్తున్నారా, మీకు నిజంగా పాండిత్యం ఉందా, ఇలాంటి అనేక సందేహాలు ఈ ప్రేక్షకులకి రావడం జరుగుతుంది. ఏదైనా గ్రహాల స్థితి ఆధారంగా ఈ ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది. అయితే అవకాశం ఉందా లేదా అన్నది వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మ జాతకం బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది. వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిలో కొన్ని లిఖించబడి ఉంటాయి. వివాహం ఏ విధంగా ఉంటుంది, పెళ్ళి ఏ విధంగా జరుగుతుంది, ఉద్యోగం, సంపాదన, అతని స్థితిగతులు, ఇవన్నీ కూడా అతని జన్మజాతకం బట్టి ఆధారపడి ఉంటాయి. అవి మరి ఎప్పుడు జరుగుతాయి అన్నప్పుడు, అంటే ఒక జాతకం పుట్టినప్పుడు పెళ్ళి ఉంటుంది. అంటే పెళ్ళి ఎప్పుడు జరుగుద్ది అని తెలుసుకోవాలంటే జాతకుడు పుట్టినప్పుడు ఉన్నటువంటి దశలు, ఏ దశలు జరుగుతుంటాయి కదా, రవి దశ, చంద్రుడు, కుజుడు, రాహు నడుస్తుంటాయి. ఈ దశలు వచ్చినప్పుడు ఆ దశ ఒక గురుదశ వచ్చింది అనుకోండి, 16 సంవత్సరాలు నడుస్తుంటుంది. ఈ 16 సంవత్సరాలు ఎప్పుడు అవుతుంది అంటే దానికి మళ్ళీ అంతర్దశ ఉంటుంది. ఆ అంతర్దశ మళ్ళీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు ఎప్పుడు జరుగుతున్నప్పుడు అప్పుడు ఈ గోచారం అన్నది మనకి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ గురువు సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు పెళ్ళి అవుతుంది, పంచమంలోకి వచ్చినప్పుడు సంతానం కలుగుతారు. ఇప్పుడు దశ అంతర్దశ సహకరిస్తే ఈ గోచారం కూడా సహకరిస్తూ ఉంటుంది. అలాగే ఏ సంవత్సరంలో జరుగుద్ది అన్నది గురువు చెప్తాడు, ఏ నెలలో జరుగుతున్నది రవి సంచారం అని తెలుసుకుంటాం అన్నమాట. అంటే రవి ప్రతి నెల ఒక రాశిలో మారుతుంటాడు కాబట్టి పలానా నెలలో ఈ సంతానం కలగవచ్చు, ఈ ఉద్యోగం రావచ్చు, ఈ ఆరోగ్యం కలగవచ్చు, రవిని బట్టి చెప్తాం. మరి ఏ రోజు జరుగుతుంది అంటే చంద్రుడి యొక్క సంచారం బట్టి చెప్తూ ఉంటుంది. ఏ సంచారం, చంద్రుడు ప్రతి 2.5 రోజులకి మారుతూ ఉంటాడు. ఏ రాశిలోకి వచ్చినప్పుడు, ఏ నక్షత్రం మీద సంచరించినప్పుడు ఈ సంఘటన జరగవచ్చు, పెళ్ళి ఎప్పుడు జరగవచ్చు, డెలివరీ ఎప్పుడు జరగవచ్చు, ఇవన్నీ ఈ చంద్రుడి యొక్క సంచారం బట్టి ఆ రోజు నిర్ణయిస్తాం. మరి రోజు నిర్ణయించే సరిపోయిందా, ఏ సమయంలో జరుగుతుంది అన్నది లగ్నాన్ని బట్టి చెప్తాం అన్నమాట. ప్రతి 2 గంటలకి లగ్నం మారుతూ ఉంటుంది. ఏ లగ్నంలో జరగవచ్చు, లేదంటే ప్రతి గంటకి ఒక హోర మారుతూ ఉంటుంది. రవి హోరలోనా, శని హోరలోనా, గురు హోరలోనా, ఏ హోరలో జరగవచ్చు. ఇవన్నీ కూడా హోరను బట్టి లగ్నాన్ని బట్టి చెప్పడం జరుగుతుంటుంది. అంటే ఇంచుమించుగా ఒక శుక్రదశ 20 సంవత్సరాలు ఉంటుంది. దాంట్లో రవి అంతర్దశ అన్నది 1 సంవత్సరం ఉంటుంది. దాంట్లో గురువు, ఈ శని, ఇవన్నీ సూక్ష్మంగా వస్తూ చివరికి ఏ సమయంలో కూడా జరుగుద్ది అన్నది జాతకుడి యొక్క జన్మ వివరాలు కరెక్ట్గా ఉంటే తెలుసుకోవచ్చు. అయితే గోచారం అన్నది ఈ విధంగా సపోర్ట్ చేస్తుంది తప్ప జాతకుడికి ఆ విషయం లేదు. ఆ సంతాన యోగం అన్నది లేనే లేదు. 5వ స్థానంలో గురువు వస్తే ఏంటి, శని వస్తే ఏంటి, ఎవరు వస్తే ఏమిస్తారో జాతక చక్రంలో లేనిది. అలాగే ఉద్యోగం, జాతక చక్రంలో ఉద్యోగం ఉంటే ఉద్యోగం వస్తుంది, లేనిది అయితే రాదు. ఇవన్నీ కూడా కేవలం గోచారం అన్నది మీ జన్మ జాతకంలో ఉన్నవి ఎప్పుడు జరుగుతుందని చెప్పడానికి ఉపయోగపడతాయి. అవి ఉంటేనే మీకు జరుగుతాయి, లేనప్పుడు జరిగే అవకాశం అయితే లేదు. అవి ప్రాంతాల వారుగా మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి, ఉదాహరణకు అమెరికాలో ఉన్న వాళ్ళకి రాహుదశ యోగిస్తుంటుంది, బ్రహ్మాండంగా అక్కడ బాగుంటుంది. మన ఇండియాలో భారతదేశంలో ఉన్న వాళ్ళకి, సాంప్రదాయంగా ఉన్న వాళ్ళకి గురుదశ బాగుంటుంది. ఈ విధంగా ప్రాంతాన్ని బట్టి కూడా మారడం జరుగుతుంటుంది. కాబట్టి బట్ ఏదైనా మనం ప్రతి దినచర్య ప్రకారం రోజు దైవ ప్రార్థన చేసుకోవడం, పర్టికులర్గా ఇది మాఘమాసం కాబట్టి ఈ మాఘమాసం అన్నది కృష్ణమూర్తి అంటే విష్ణు భగవానుడికి, కృష్ణుడికి ఇష్టమైనవి కాబట్టి ఈ మాఘమాసంలో వీలైతే ప్రతిరోజు నెలకొకసారి లేదంటే వారంకోసారి ఏదైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో, సత్యనారాయణ టెంపుల్లో ఏ టెంపుల్ని దర్శించడం, వీలైతే విష్ణు సహస్రనామం, అంతగా కుదరకపోతే మరి వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు ఏదో ఒకటి చేసుకోవడం, కనీసం శనివారం అన్న నియమంగా ఉండడం, ఏదో ఒక పుణ్యనది స్నానం చేయడం, ఏది మీకు వీలు అంటే ఏది, అది సాంప్రదాయంగా పెద్దలు నిర్ణయించే ప్రకారం ఏదో ఒక పుణ్య కార్యక్రమం చేయడం వల్ల మన జాతకంలో ఉన్నటువంటి పాపకర్మలు నశించి కొత్తగా జీవితాన్ని ముందుకెళ్ళడం బాగుంటుంది. ఏదైనా ఒక పూర్వపుణ్యం కూడా మన జాతకంలోనే ఉంటుంది. గత జన్మలో వీడు ఏం చేసాడు అన్నది కూడా అందులో ఉంటుంది. అది మంచిగా ఉంటే ఈ జన్మలో అనుభవిస్తాం. అసలు పూర్వపుణ్యమే లేనప్పుడు ఈ జాతకం ఎలా బాగుంటుంది? ఇవన్నీ కూడా జన్మ జాతకం బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప గోచారం అన్నది కేవలం ఆ టైం టేబుల్ లాగా జరుగుతుందా లేదా అన్నది చెప్తూ ఉంటుంది. అది మీ జాతకంలో ఉంటేనే జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి. బట్ ఏదైనా ప్రతి నెగిటివ్ని మీరు పాజిటివ్గా మార్చుకోవచ్చు. అది కేవలం మీ వల్ల, మీ సంకల్పం వల్ల మాత్రమే జరుగుతుంది తప్ప ఎవరికో డబ్బులు ఇచ్చి జపాలు చేయించి పూజలు చేయించినా జరగదు, ఉంగరాలు పెట్టుకున్నా జరగదు. ఏం చేసినా కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రయత్నం, కఠోరమైనటువంటి దీక్ష, శాస్త్రాల మీద అపారమైన నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎంత చెడు కర్మ మీ జాతకంలో ఉన్న దాన్ని మంచిగా మార్చుకోవచ్చు. ఈవెన్ ఆయుష్ కూడా మీరు మీ చర్యల ద్వారా పెంచుకోవచ్చు, అలాగే మీ చర్యల ద్వారా తగ్గించుకోవచ్చు. ఏదైనా అది మీ చేతుల్లోనే ఉంటుంది తప్ప
మీ జీవితాన్ని ఎవడు కూడా మీరు ఎంత ధనం పోసినా కూడా మార్చలేరు. కేవలం దైవ బలంతో మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.